దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన వాక్య ధ్యానం కొరకు మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రూతు గ్రంథము, అందరూ కూడా రూతు గ్రంథము మొదటి అధ్యాయం, రూతు గ్రంథము మొదటి అధ్యాయం 7వ వచనాన్ని చదివి మనం ధ్యానం చేద్దాం. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడండ్రును చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక అన్నాడు. చాలు. ఈ ఉదయకాలం మనం చదివిన ఈ వాక్య భాగము, దీని నేపథ్యాన్ని క్లుప్తంగా మీతో పంచుకున్న తర్వాత ఆ ప్రధాన అంశంలోనికి మనం వెళదాం. అదేమిటనంటే, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు రాగా అని ఈ రూతు గ్రంథము యొక్క ప్రారంభాన్ని మనం చూస్తాం. ఇశ్రాయేలు చరిత్రను మనం గమనిస్తున్నప్పుడు న్యాయాధిపతులు ఇశ్రాయేలీలను ఏలిన లేదా పరిపాలన చేసిన కాలము సుమారుగా ఒక 350 నుండి 400 సంవత్సరాల కాలము వరకు న్యాయాధిపతులు పరిపాలన చేశారు. ఆ కాలములో ఇశ్రాయేలుల యొక్క ఆధ్యాత్మిక స్థితిగతులను మనం గమనిస్తున్నప్పుడు అవి ఏమంత బాగుండలేదు. కొంతకాలం బాగున్నారు, మంచిగా ఆధ్యాత్మికంగా వారు జీవము గల దేవుని సేవించారు అని అనుకుంటే, మరికొంతకాలము వారు విగ్రహారాధన తట్టు మళ్ళినట్టుగా వారి గురించి మనము చదువుతాం. అలాంటి రోజుల్లో సంభవించినటువంటి ఒక కరువును గురించి ఈ రూతు గ్రంథ రచయిత పేర్కొంటున్నాడు. పలువురు బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, సమూయేలు గారు ఈ రూతు గ్రంథాన్ని వ్రాసి ఉండవచ్చును అని అభిప్రాయపడుతున్నారు. సో ఏదేమైనా రూతు గ్రంథం అంతా కూడా ఏంటంటే ఒక ఫ్యామిలీ స్టోరీ. న్యాయాధిపతుల దినములలో కరువు సంభవించిన వేళ ఒక కుటుంబములో సంభవించినటువంటి సంగతులను ఎత్తి వ్రాయడం జరిగింది. ఈ రూతు గ్రంథము యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దేవుడు విశ్వసనీయుడు అని చెప్పడం, దేవుడు నమ్మదగినవాడు అని చెప్పడం. అంత మాత్రమే కాకుండా మరొక ప్రాముఖ్యమైన పాఠాన్ని కూడా నేర్పిస్తున్నది. చాలా ఉద్దేశాలు ఉన్నాయి రూతు గ్రంథాన్ని వ్రాయడంలో. మరొక ఉద్దేశము ఏమిటనంటే, దయగల వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడు అనే సత్యం నేర్పించడానికి. ఏంటి చెప్పండి? దయగల వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడని. అంత మాత్రమే కాదు, దేవునితో ఎవరైనా స్నేహం చేస్తే వారి జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో తెలియచేయడం కూడా రూతు గ్రంథము యొక్క ఉద్దేశం. ఇలా పలు ఉద్దేశాలు ఉన్నాయి. ఈ రోజున మనము ఒక ఉద్దేశాన్ని, ఒక అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. అదేంటంటే, దేవునితో స్నేహము చేయుట అనే దాని గురించి. రూతు అనే పేరునకు అర్థం ఏంటంటే ఫ్రెండ్షిప్ అని, స్నేహము అని అర్థం. రూతు అన్న మాటకి అర్థం ఏంటి? స్నేహము అని అర్థం. సో రూతు యొక్క జీవితాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఈమె అత్తగారైనటువంటి నయోమితో కూడా బెత్లెహేముకు వెళ్ళడానికి తన తోడి కోడలైన ఓర్పాతో కూడా బయలుదేరింది. మనం చదివిన వాక్యంలో చూసినప్పుడు అత్త అయినటువంటి నయోమి కోడండ్రిద్దరును కూడా ఏం చేస్తుందంటే నివారిస్తుంది. వద్దమ్మా, మీరు నాతో కూడా రావద్దు, నాకు బెత్లెహేములో పెద్దగా ఏమీ లేదు, మీరు అక్కడికి రావటం వల్ల సుఖపడేది పెద్దగా ఉండదు, మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోండి, మీరు మీ తల్లుల ఇళ్ళకు వెళితే అక్కడ ఏదైనా మీకు భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం ఉంది, దయచేసి నన్ను ఒంటరిగా విడిచిపెట్టేయండి, మీరు వెళ్ళిపోండి అని వారిద్దరితో కూడా చెప్పింది. మనందరికీ తెలిసిన విషయమే. ఓర్పా ఏమో అత్తగారు నయోమి అలా చెప్పగానే ఆమె వెళ్ళిపోతుంది. కానీ రూతు మాత్రము ససేమీరా అంటూ నయోమిని హత్తుకొనెను. అక్కడ మనం చదువుతాము 14వ వచనములో,
వారు ఎలుగెత్తి ఏడవగా, 1:14 వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను అని మనం చూస్తున్నాం. దేవుని పిల్లలారా గమనించండి, ఇక్కడ మనలో ఎవరు కూడా ఓర్ప చెడ్డదని, రూతు మంచిదని భావించాల్సినటువంటి అవసరం లేదు. వాస్తవంగా ఇద్దరిని గురించి అత్తగారు మంచి సాక్ష్యమే చెప్పింది. ఇప్పుడే కదా మనం చదివాము, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు. చనిపోయిన వారంటే వారి భర్తలు, అనగా నయోమి యొక్క కుమారులు. సో వారు బ్రతికుండగా చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు, అంటే ఇద్దరు కూడా నయోమిని బాగానే చూచుకున్నారు, ఇద్దరు కూడా మంచివారే. కానీ ఆ మంచితనములో మరో అడుగు ముందుకేసింది రూతు. రూత్ ఈజ్ మోర్ సిన్సియర్ అన్నమాట. తన తోడి కోడలైన ఓర్పా కంటే మరో అడుగు ముందుకు వేయగలిగింది. తాను వేసిన ఆ ముందడుగే తన జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని పిల్లలారా, ఈ రోజున లోకములో చాలామంది యేసును అభిమానించేవారు ఉన్నారు, యేసును ప్రేమించేవారు ఉన్నారు. కానీ వారందరూ ఏ వరుసలో ఉన్నారో చెప్పమంటారా? ఓర్పా వరుసలో ఉన్నారు. వారు మరో అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ఒకసారి మనం ఆలోచన చేస్తే, రూతు జన్మతః మోయాబీయురాలు. మోయాబీయులు అంటే ఎవరంటే లోతు యొక్క సంతతి. మోయాబీయురాలు అయినప్పటికీ కూడా ఆ మోయాబీయులతో స్నేహాన్ని విడిచి దేవునితో స్నేహం చేయడానికి తన దేశపు పొలిమేర దాటడంతో అదే రోజు ఆమె జీవితములో ఒక క్రొత్త అధ్యాయాన్ని దేవుడు ప్రారంభించాడు. ఏం చేసిందండి రూతు? తన స్వజనులైనటువంటి మోయాబీలను, తన జన్మస్థలమైనటువంటి మోయాబు దేశాన్ని ఆమె ఏ రోజైతే విడిచిపెట్టి, వారితో స్నేహాన్ని విడిచిపెట్టి దేవునితో స్నేహం చేయడానికి, జీవము గల దేవునితో స్నేహం చేయడానికి, తన అత్తగారైనటువంటి నయోమి సేవించుచున్న దేవుడే నిజమైన దేవుడు, ఆయన దర్శించే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు అని చెప్పి విని ఆయనను సేవించడం కోసం తన అత్తగారితో కలిసి ఏ రోజున దేశపు పొలిమేరను దాటిందో అదే రోజు ఆమె జీవితంలో ఒక నూతన అధ్యాయానికి దేవుడు తెరదీశాడు. దేవుని పిల్లలారా, ఈ సంఘటన నుంచి మీరు నేను నేర్చుకోవలసిన అంశం ఏంటంటే, నీవెప్పుడైతే లోకముతో స్నేహాన్ని విడిచిపెట్టి, ఎవరితో? లోకముతో స్నేహాన్ని విడిచిపెట్టి దేవునితో స్నేహం చేయడానికి ఒక అడుగు ముందుకు వేస్తావో, నీ జీవితము కూడా ఒక గొప్ప మలుపు తిరుగుతుంది. ఒక నూతన అధ్యాయమును దేవుడు రాస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ రూతు గనక అక్కడే మిగిలిపోతే ఆమె జీవితంలో ఒక క్రొత్త అధ్యాయం ఉండేది కాదు. ప్రభువు యొక్క వంశావళిలో ఆమెకు చోటు ఉండేది కాదు. ఓకే, మీరు ఆలోచన చేయండి. రూతు గనక తన దేశపు పొలిమేర దాటకపోతే సహజంగా ఆమె జీవితం ఎలా ముగించబడి ఉండేదో మనం ఊహించవచ్చు. ఏముండేది? పుట్టింటికి వెళ్ళేది కదా. మరి అమ్మ నాన్నలు ఆమెను ఎంతో ప్రేమించిన వారుగా ఆమెకు మరొక వివాహము చేసేవారు. నార్మల్గా జీవించేది, మరణించేది. అంతకు మించి పెద్దగా ఆమె జీవితంలో మరొక ఆశీర్వాదకరమైన సంగతి ఏమీ ఉండేది కాదు. అందరి వలనే మరణించేది, లేదా అంతకుముందు అందరి వలనే జీవించేది. అంతకు మించి పెద్ద చెప్పుకోదగిన విషయం ఏమీ ఉండేది కాదు. ఓర్పా గురించి అంతకు మించి మనమేం చదవడం లేదుగా. ఆమె వెళ్ళిపోయింది మోయాబుకు, ఆమె జీవితం ముగిసిపోయింది. ఆమె జీవితము ముగిసిపోయింది. కానీ రూతు జీవితాన్ని మనం చూస్తే, ఏ రోజైతే మోయాబీలతో స్నేహాన్ని విడిచిపెట్టి ఆమె తన అత్త అయిన నయోమితో ప్రయాణం చేసి జీవము గల దేవుని సేవించటానికి ఆమె దేశపు పొలిమేరను దాటిందో, ఆ రోజే ఆమె జీవితములో ఒక నూతన అధ్యాయము ప్రారంభమయ్యింది.
దేవుని పిల్లలారా, ఈ రోజున మీరు నేను ప్రభువుతో స్నేహం చేయడానికి లోక స్నేహాన్ని మనము విడిచిపెట్టాలి. యాకోబు పత్రిక 4:4 మనం చదువుతాము. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. చాలా మంది లోకంతో స్నేహం చేస్తూ ఏం చేస్తున్నారట? దేవునితో వైరం పెట్టుకుంటున్నారు. ఎవరితో పెట్టుకుంటున్నారు చెప్పండి? దేవునితో వైరం పెట్టుకుంటున్నారు. దేవునితో వైరము ఎంత మాత్రము మనకు మంచిది కాదు. వైరం అనగా విరోధం, వ్యతిరేకం. ఏమిటి? దేవునితో వైరము, దేవునితో విరోధము, దేవునితో వ్యతిరేకము మన జీవితాలకు అది ఎంత మాత్రమో క్షేమము కాదు. సో ఈ రోజున రూతు ఒక సందేశాన్ని మనకు పంపిస్తుంది. ఆమె ఒక స్నేహశీలి. ఆమె తన పేరుకు తగ్గట్టుగా స్నేహభావము కలిగినటువంటి వ్యక్తి. ఆమె అందరినీ కలుపుకుపోయే ఒక కలుపుగోలు మనిషి అయి ఉండొచ్చు. కానీ ఆ స్నేహం ఎవరితో చేసింది? ఈ రోజున లోకంలో కొంతమందిని చూస్తున్నప్పుడు ఎంత ముచ్చటేస్తుందో. కొంతమంది ఎవరితో కలవలేరు, కానీ కొంతమంది అయితే అందరినీ కలుపుకొని పోగలరు. ఎక్కడైనా చలామణి అవుతుంటారు. అలాంటి వాళ్ళని చూసి అబ్బా ఎంత గొప్ప మనిషిరా ఈ మనిషి, ఎంత గొప్ప వ్యక్తి, ప్రపంచంలో ఎక్కడికి పోయినా నెగ్గుకు రాగలదు అని చెప్పి మనం అనుకుంటాం. వారందరూ లోకములో కీర్తి ప్రఖ్యాతులు పొందుతుంటారు. వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటాం, వాళ్ళ గురించి ఆనందిస్తాం. అంతేనంటారా? అలాగే రూతు వ్యక్తిత్వం కూడా. కానీ రూతు జీవితం అంతటితో ఆగిపోలేదు. ఆమె తన స్నేహ స్వభావము, ఆమె తన స్నేహశీలిగా ఉన్న తన గుణము, ఆమె లోకముతో స్నేహం చేయడం కంటే దేవునితో స్నేహం చేసింది అని మనం చెప్పచ్చు. హల్లెలూయా. లేక దైవ ప్రజలతో, పరిశుద్ధులతో స్నేహము ఆమె చేసింది అని మనము రూఢిగా చెప్పవచ్చు. దేవుని పిల్లలారా, మీరు రూతు యొక్క క్యారెక్టర్ని, రూతు యొక్క జీవితాన్ని రూతు గ్రంథములో నుంచి కనుక అధ్యయనం చేస్తే నిజమైన స్నేహం యొక్క లక్షణాలు రూతు జీవితం గుండా మనకు అర్థమవుతాయి. నేను చెప్పిన మాటలు సత్యమో కాదో లేఖనాలు పరిశోధించి, నేను చెప్పిన దానికల్లా తల ఊపాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన మాటలు లేఖనములో అలాగ వెల్లడి అయినవిగా ఉన్నాయో లేదో మీరే చూడండి. నేనేమంటున్నానంటే, నిజమైన స్నేహం దేనిని ఆశించదు, కానీ దేనినైనా త్యాగం చేస్తుంది. హల్లెలూయా. అదనాథ చెప్పండి. నిజమైన స్నేహం దేనిని ఆశించదు, కానీ దేనినైనా త్యాగం చేస్తుంది. నేను రూతు జీవితాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తున్నప్పుడు ఆమెలో ఈ గుణం ఉన్నట్లుగా ప్రభువు నాకు వెల్లడిపరిచారు. నిజమైన స్నేహం దేన్ని ఆశించదు, కానీ దేన్నైనా త్యాగం చేస్తుంది. మరి ఇప్పుడు రూతు స్నేహము నిజమైనదంటారా, నకిలీదంటారా? ఏమి ఆశించి ఆమె బెత్లెహేములో అడుగుపెట్టింది? నయోమి ఏమన్నా చెప్పిందా? అమ్మాయి బెత్లెహేములో మాకు బంగ్లా ఉందని ఏమన్నా చెప్పిందా? బెత్లెహేములో నయోమి యొక్క బంగ్లా కాసిపడి ఏమన్నా వచ్చిందా? పని నయోమికి ఏమన్నా భూములు ఉన్నాయా? ఒకవేళ ఉన్నాయనుకున్న అవి తాకట్టులో ఉన్నాయేమో. ఏమండి, అంతేనంటారా? అవునా కాదా? మరి ఏమి ఆశించి నయోమి వెంట వచ్చింది? బాగా అర్థం చేసుకోండి. నిజమైన స్నేహం దేనిని ఆశించదు, అది దేనినైనా త్యాగం చేస్తుంది. హల్లెలూయా. ఒకవేళ అలా కనుక కాకపోతే నీ స్నేహం నిజమైనది కాదు. చాలా మంది అంటారు, నేను దేవునితో స్నేహం చేస్తున్నాను. నీ దేవునితో నీ స్నేహం నిజమైనదైతే ఏం చెప్పాలి? దేవునితో నీ స్నేహం నిజమైనదైతే మనము కొన్ని టర్మ్స్ ఉంటాయి దేవునితో స్నేహానికి. అంతేనంటారా? ఆశించిన వెళ్ళను, చెప్పండి, ఆశించిన వెళ్ళను అభ్యంతరపరచక అనుగ్రహించిన నాడే అన్నాళ్ళు దేవునితో మన స్నేహం కొనసాగుతుంది. హౌ లాంగ్ విల్ యూ కంటిన్యూ యువర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్? దేవునితో ఎంతకాలం నీవు నీ స్నేహాన్ని కొనసాగించగలవో సూటిగా ఒకసారి నీ హృదయంలోనికి తొంగి చూసుకుని ఆలోచన చేయి. నీవు అడిగిన వాటినెల్లను అభ్యంతరపరచక అనుగ్రహిస్తూ పోతున్నంత కాలం నువ్వు దేవునితో స్నేహం చేయగలవు. ద మోమెంట్ వెన్ హీ స్టాప్డ్,
ఎప్పుడైతే నీవు అడిగిన వాటికి ఆయన అభ్యంతరం తెలిపి అనుగ్రహించడో ఆ రోజునే దేవునితో మన స్నేహం కటిఫ్. అంతేనంటారా? ఆయనతో సహవాసము కటీఫ్. కానీ రూతు స్నేహాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. రూతుకు ఎందుకు దేవుడు అంతటి ఆధిక్యతనిచ్చారు? రూతుకు ఎందుకు రక్షకుని వంశావళిలో చోటు దక్కింది? ఏంటి ఆమె క్యారెక్టర్, ఏంటి ఆమె గుణశీలత ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆమె తన స్వజనమును విడిచింది, తన స్వస్థలమును విడిచింది దేవునితో స్నేహం చేయడానికి. తన పేరును బట్టి, తన పేరుకు అర్థమే స్నేహం. మరి తన అత్తయ్య అయిన నయోమి వెంట బెత్లెహేమునకు ఆమె బయలుదేరింది. ఆమెది నిజమైన స్నేహం అని నేను ఎందుకు అంటున్నానో ఒక్కసారి మీరు కూడా లేఖనాన్ని చదివి ఆలోచన చేయండి. ఏమైనా ఆశించి రూతు నయోమి వెంట వచ్చిందా? లేదే. బెత్లెహేములో నయోమికి బంగ్లా లేదు, బెత్లెహేములో నయోమికి భూములు కూడా లేవు, తినటానికి కూడా కష్టమే, ఆహారము కూడా కష్టం. అలాంటి పరిస్థితిలో ఆ నయోమిలో ఏమి చూచి ఆమె వెంబడించింది? లేకపోతే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని ఎట్లా అనగలిగింది అని అంటే, రూతు యొక్క స్నేహము దేనినైనా ఆశించిన స్నేహం కాదు, అది నిజమైన స్నేహము, దేనినైనా వదులుకోవడానికి సిద్ధమైన స్నేహం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవునితో మీరు చేస్తున్న స్నేహము ఎటువంటిది? అది నిజమైనదేనా? అది నిజమైన స్నేహం అయితే అది రూతు స్నేహముతో పోల్చదగిన స్నేహమై ఉండాలి. హల్లెలూయా. ఇంకా ఆలోచన చేస్తున్నప్పుడు, రూతు యొక్క స్నేహము గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నిజమైన స్నేహము యొక్క లక్షణం మరొకటి కనబడుతుంది. అదేంటంటే, స్నేహం అనేది శరీరానికి సంబంధించింది కాదు. టుడే మెనీ పీపుల్ ఆర్ థింకింగ్ దాట్ ద ఫ్రెండ్షిప్ ఈస్ ఆఫ్ ఫ్లెష్లీ థింగ్. స్నేహం అనేది శరీర సంబంధమైనది కాదు. అందుచేత అది భౌతిక సంబంధమైన స్థితిగతులు ఏవి కూడా నిజమైన స్నేహాన్ని భంగపరచలేవు. స్నేహము శరీర సంబంధమైనది కానప్పుడు భౌతిక పరిస్థితులు ఏవి కూడా నిజమైన స్నేహాన్ని భంగపరచలేవు. నకిలీ స్నేహం అయితే అది శరీర సంబంధమైనది. అందుచేత దట్ డిపెండ్స్ ఆన్ ఫ్లెష్లీ థింగ్స్, ఎర్త్లీ థింగ్స్, ఫిజికల్ థింగ్స్. అవి దేని మీద ఆధారపడి ఉంటుందంటే భౌతిక సంబంధమైన స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. నిజమైన స్నేహము అలా ఉండదు. నిజమైన స్నేహాన్ని భౌతిక సంబంధమైన స్థితిగతులు ఏవి భంగపరచలేవు. పేదరికము భంగపరచలేదు, ఆకలి భంగపరచలేదు, ప్రమాదాలు భంగపరచలేవు, ఏవి కూడా భంగపరచలేవు. ఎందుకంటే నిజమైన స్నేహము అది శరీర సంబంధమైనది కానందు చేత. హల్లెలూయా. అందుకనే రూతు స్నేహము నిజమైనది అని నేను ఎందుకు అంటున్నానంటే, ఆకలి ఆమె స్నేహాన్ని భంగపరచలేకపోయింది. నయోమితోనూ ఆమె దేవునితోనూ రూతు చేయాలనుకున్న స్నేహాన్ని ఆకలి, బాధలు భంగపరచలేకపోయినాయి. భౌతిక పరమైన స్థితిగతులు ఏవి కూడా భంగపరచలేకపోయినాయి. ఇంకా ఆ రూతు యొక్క జీవితాన్ని నేను ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు అందించిన మరొక తలంపు ఏంటంటే, స్నేహము శ్రమిస్తుంది కానీ శ్రమ పెట్టదు. హల్లెలూయా. స్నేహము చెప్పండి చెప్పండి, స్నేహము శ్రమిస్తుంది కానీ శ్రమ పెట్టదు. ఆమె ఏమండి, రూతు ఏం చేసిందో తెలుసా? ఈ ఊర్లో నాకెవరిదో తెలియదు అత్తగారు, అత్తమా, అత్తయ్యా, ఈ ఊర్లో నాకెవరు తెలీదు, నువ్వు వస్తే నేను వెళ్తా అనందా? చెప్పండి. పొలానికి నువ్వు వస్తే నేను వెళ్తానందా? లేకపోతే నువ్వు వెళ్ళి కొద్ది రోజులు నేను ఇంటి దగ్గర ఉంటాను ఆ తర్వాత వెళ్తానందా? లేదు లేదు. ఊరు క్రొత్త, ప్రజలు క్రొత్త, ఎవ్వరూ తెలియదు, ఏమంటారో తెలియదు, ఒకవేళ గాయపరుస్తారో బాధపరుస్తారో తెలియదు. ఏమంటే ఒకసారి ఆలోచన చేయండి, భాష ఎంత మేరకు వచ్చో తెలియదు. అయినా కూడా శ్రమ పడిందే కానీ ఏనాడు కూడా శ్రమ పెట్టిన వ్యక్తిగా
మనం ఎవరిని చూడము? రూతును చూడము. ఆలోచన చేద్దాం స్నేహము గురించి. ఏమండి, నిజమైన స్నేహం దేనిని ఆశించదు, కానీ దేనినైనా త్యాగం చేస్తుంది. ఇది రూతు జీవితంలో వాస్తవం. నిజమైన స్నేహం శరీరానికి సంబంధించింది కాదు. అందుచేత భౌతిక సంబంధమైన పరిస్థితులు ఏవి కూడా ఆ స్నేహాన్ని భంగపరచలేదు. స్నేహం శ్రమిస్తుంది, కానీ అది శ్రమ పెట్టదు. హల్లెలూయా. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనకు రూతు జీవితంలో కనబడతాయి. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, దేవునితో మన స్నేహం ఎలాంటిది? ఆమేన్. ఏమండి, రూతు కాదు, ఇంకా కొద్దిమంది కనపడతారు. అబ్రహాము కూడా స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఇవే క్వాలిటీస్ అబ్రహాము జీవితంలో కూడా మనం చూడొచ్చు. దేవునితో నిజముగా స్నేహం చేసిన వారందరి జీవితంలో ఇవి మనకు కనబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆలోచన చేద్దాం. రూతు ఎందుకు మోయాబుని విడిచిపెడదాం అనుకుందో, అసలు మోయాబీలు ఎటువంటి వారో, ఎలాంటి వారిని, ఎలాంటి విషయాలను విడిచిపెట్టి ఆమె ప్రభువును హత్తుకున్నదో మనం చూస్తే మనకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకనంటే ఈ లోకమంతా ఈజీ గోయింగ్ని కోరుకుంటుంది. అవునంటారా? చాలా సాఫీగా, హ్యాపీగా. అలా చెప్పండి. తెలుగులోనేమో సాఫీగా, ఇంగ్లీష్లోనే హ్యాపీగా. జీవితం ఎలా సాగాలి చెప్పండి? సాఫీగా సాగాలి, హ్యాపీగా సాగాలి. ఏం ఇరుకు ఇబ్బంది గట్రా ఏం కలగడానికి వీలు లేదు. అసలు దేవుణ్ణి నమ్ముకునేదే అందుకు. ఓ మాటలో చెప్పాలంటే అదేనంటారా? దేవుడిని నమ్ముకునేది అందుకు, ఆయన వెంబడించేది ఎందుకు? మాట్లాడాలి. సాఫీగా సాగాలని, హ్యాపీగా సాగాలని. కానీ మోయాబీయురాలైనటువంటి రూతు ఆమె సాఫీగా, హ్యాపీగా జీవితం సాగాలని కోరుకోలేదు, కానీ అది చక్కగా, పరిశుద్ధంగా సాగాలని కోరుకుంది. హల్లెలూయా. అది సరిగా ఉండాలని కోరుకుంది, పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంది. వక్ర మార్గాన్ని, వంకర జీవితాన్ని విడిచిపెట్టి తిన్నని మార్గములో నడవడానికి ఆమె కోరుకుంది. అపవిత్రతను విడిచిపెట్టి పవిత్రంగా జీవించడానికి ఆమె కోరుకుంది. అందుకోసం శ్రమ పడింది. అందుకోసం ఆమె దేనిని లెక్క చేయకుండా ఆమె అడుగులు నయోమితో పాటు ముందుకే వేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? జీవితం సాఫీగా, హ్యాపీగా ఉండాలని కాదు, అందుకే కాదు మీరు ప్రభువుని నమ్ముకుంది. అమ్మో అమ్మో అమ్మో, ఎంత అబాండాలు వేస్తున్నారు మా మీద. నోనో, నేను అబాండాలు వేయటంలా, ఒకవేళ ఇది నిజమైతే సరిచేసుకోమని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు, అంతే తప్ప మీ మీద నేరములు మోపువాడని నేను కాను. అది నా పని కాదు. పరిశీలన చేసుకోమంటున్నాను. దేవునిని నమ్ముకుంది, ప్రభువును సేవిస్తున్నది, యేసయ్యను వెంబడిస్తున్నది జీవితం సాఫీగా, హ్యాపీగా సాగడానికా? లేకపోతే అది తిన్నగా, పరిశుద్ధంగా సాగడానికా నువ్వు ప్రభువుని వెంబడిస్తుంది? తిన్నని మార్గములో నడవడానికా? యేసు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. కానీ సత్యమైన ఈ మార్గములో, జీవమైన ఈ మార్గములో నడిచేటప్పుడు మీకు శ్రమలు కలుగుతాయి, మీరు కొంత ఇరుకును అనుభవిస్తారు. అంటే అయినా పర్వాలేదు అంటూ కొంతమంది వెంబడించారు, అనేకులు వెనుక తీశారు. రూతు ఎవరో తెలుసా? నాకు తెలుసు, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను వెంబడించడం అంటే హౌ టఫ్ ఇట్ ఈస్, ఐ నో, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఫాలో హిమ్. అయినా కూడా ఆయనను వెంబడించాలని. నాకు కావాల్సింది సాఫీగా, హ్యాపీగా గడవటం కాదు. నేను అంటాను, రూతు గనక ఒకవేళ తన పుట్టింటికి వెళితే ఖచ్చితంగా ఆమె జీవితం సాఫీగా, హ్యాపీగా సాగేదే, ఈ లోక సంబంధంగా. అందులో ఇబ్బంది ఏమి లేదు. దేశాన్ని విడవలసిన పరిస్థితి ఉండేది కాదు. ఎవరికైనా అత్తింటికంటే చెప్పండి, పుట్టింటికి వెళ్ళడం ఒక రకంగా మంచిదే, వెళ్ళగలిగే అన్ని రకాలుగా ఉండేదేమో, కానీ అది కాదు కోరుకుంది. ఒక్కసారి మనం ఈ మోయాబీలు చరిత్రను కనుక మనం చూస్తే, ఓ, రూతు అటువంటి భయంకరమైనటువంటి ప్రజల నుంచా ఆమె విడిచిపెట్టి ఎంత డేర్ చేసింది, ఎంత ధైర్యం చేసింది.
అని మనం ఎలాంటి అపవిత్రతను ఆమె విడిచిపెట్టి ప్రభువును వెంబడించిందో చూస్తే మీకు ఆశ్చర్యం కలగక మానదు. అసలు మోయాబీలు ఎవరు, వాళ్ళ జీవన శైలి ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారో బైబిల్లో మనకు అందుబాటులో ఉన్న కొన్ని విషయాలను మన ముందుకు తీసుకొచ్చి చూద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిగా వారిని గురించి మనకు ఆలోచన చేసినప్పుడు ఆది కాండములో వారి యొక్క పూర్వపు స్థితి మనం రాయబడి వారి లోతు సంతతి అని, అది ఇప్పుడు మనకు అవసరం లేదు, కానీ ఈ విషయాన్ని మీరు గమనించండి. సంఖ్యాకాండము ఒకసారి తీయండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము నుండి 25వ అధ్యాయము వరకు మోయాబీలో గురించి, ఇశ్రాయేలులతో వాళ్ళు కలిగిన వ్యవహారముల గురించి వ్రాయబడింది. అయితే ఒక్క వాక్యం మాత్రం మీతో చదివిస్తాను. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. చాలండి మాస్టర్ గారు, ఈ మాట చదివించారు. ఇక్కడి నుంచి మోయాబీలు ఎవరో ఏంటో మనకు ఎలా తెలుస్తుంది అంటే, నేను క్లుప్తంగా చెప్తాను. మీకు ముందే చెప్పాను, సంఖ్యాకాండం 22 నుంచి 25 అధ్యాయాలలో ఈ మోయాబీలను ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్నటువంటి ఒక సందర్భం గురించి అక్కడ వ్రాయబడి ఉంది వారి అరణ్య యాత్రలో. అదేమిటంటే, ఇశ్రాయేలీయులు కనానుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ఐగుప్తు నుండి మార్గములో మోయాబీలు వారిని చూడటం జరిగింది. దేవుడు వారికి ముందుగానే చెప్పాడు, మోయాబీలతో మీరేం చేయొద్దు, యుద్ధం చెయ్యొద్దు, వారితో యుద్ధము చేయవద్దు, ఎందుకంటే వారు మీకు దాయాదులు అవుతారు, వారితో యుద్ధము వద్దు అన్నట్లుగా ఆయన మాట్లాడాడు. కానీ వీళ్ళ జోలి ఏమాత్రం రాలేదు. కానీ లేని భయాన్ని ఊహించుకున్నారు. ఎవరు? మోయాబీలు ఊహించుకున్నారు. అమ్మో, వీళ్ళ సంఖ్య, వీళ్ళ సంపద ఎంత చూస్తుంటే ఎద్దు బీటి పచ్చికను మేసేసినట్టు నాకేసేటట్టున్నారు. వీళ్ళ మీద మనమే పడతారేమో, వాళ్ళు మన మీద పడకుండానే మనం వాళ్ళ మీద పడాలి. ఇవన్నీ లోకపు తెలివితేటలు ఇంతే కదండి. లోకపు తెలివితేటలు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే, కొంతమంది వ్యక్తులు మన జోలి ఏమీ రారు, వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ పోతారు. కానీ లోకం అలా చేసుకోనివ్వదు. ఏం చేస్తుంది? ఎప్పటికైనా వీళ్ళతో నాకేదన్నా ముప్పు ఉంటుందేమోనని ముందుగానే కయ్యానికి కాలు దూవుతారు. అర్థమైందా? ముందుగానే కయ్యానికి కాలు దూవుతుంటారు. అంటే కలహప్రియులుగా ఉంటుంటారు. మనం గమనిస్తే ఇశ్రాయేలు మోయాబీలు అసలు రాలేదు. వాళ్ళేదో వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు ఉన్నారు. కానీ మోయాబు రాజు అయినటువంటి ఆ బాలాకు బిలామనబడినటువంటివి ఆ ప్రవక్తను పిలిపించి అతనితో సమాలోచనలు జరిపి చివరికి ఒక నిర్ణయానికి వస్తాడు. నేను క్లుప్తంగా చెప్తున్నాను. అదేమిటంటే, ఇశ్రాయేలీలను ఫిజికల్గా వారితో యుద్ధం చేసి, ఖడ్గంతో యుద్ధం చేసి వాళ్ళని గెలవడం కష్టం. ఎందుకంటే వాళ్ళు అప్పటికే సాధించిన విజయాలు వీళ్ళకి భయాన్ని కలిగిస్తున్నాయి. వాళ్ళని ఖడ్గముతో మనము ఎదుర్కొనలేం. ఇంకేమైనా మార్గం ఉందా అంటూ బిలాముతో ఆలోచన చేశాడు. అప్పుడు స్వార్థపరుడు, ధనాపేక్షి, లోబి అయినటువంటి బిలాము రాజైన బాలాకునకు ఒక సలహా ఇచ్చాడు. అది ఇక్కడ మనకు కనపడదు, కానీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనములో మనకు బిలాము ఏం చేశాడు అనే విషయము అక్కడ రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఓకే. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయుటకును ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. ఏమి నేర్పించారంటండి? ఇశ్రాయేలీలను యుద్ధములో ఖడ్గముతో జయించడం కష్టం. ఎంత ఆలోచన చేసినా, తలక్రిందులుగా ఉండి ఆలోచన చేసినా కూడా అది అసలు ఊహకు అందదు. ఎందుకంటే వాళ్ళ పరాక్రమం అది వారిది కాదు, కానీ వారితోనున్న పరిశుద్ధ దేవునిది. పరాక్రమవంతుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరాక్రమశాలి, హల్లెలూయా. యాకోబు కొలుచు పరాక్రమశాలి,
పరాక్రమశాలి అయిన దేవుడు వారితో కూడా ఉన్నందువల్ల, పరిశుద్ధుడైన దేవుడు వారితో కూడా ఉన్నందువల్ల వారిని జయించడం సాధ్యం కాదు. ఇంకేదైనా మార్గం ఉందా, నాకది చెప్పు అని అంటే, బిలాము ధనానికి ఆశపడి బాలాకునకు ఒక సలహా చెప్పాడు. వారి దేవుడు పరాక్రమశాలి, ఆయనను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. ఆయన వారితో ఉన్నంతకాలం వారిని జయించడం ఈ భూమి మీద ఏ నరునికి సాధ్యము కాదు. అయితే దానికి ఒక మార్గం ఉందన్నాడు. ఏంటో మార్గం అంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినేటట్టుగా వాళ్ళని ప్రేరేపణ చేయాలి. అలాగే జారత్వము, వ్యభిచారం చేయడానికి వాళ్ళని ప్రేరేపణ. ఈ రెండు కూడా ఆ పరిశుద్ధ దేవునికి హేయమైన సంగతులు. అవి గనక వారితో చేయించగలిగితే మనం యుద్ధం చేయాల్సిన పనిలే, వారి దేవుడే వారిని ఏం చేస్తాడు, వారి సంగతి చూస్తాడు అని చెప్పి బోధ చేస్తాడు. సో ఆ బోధను అనుసరించి, ఆ బోధ ప్రకారమే ఆ 25వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ మోయాబు స్త్రీలు ఇశ్రాయేలీయులను ఏం చేశారట, తమ దేవత బలులకు వారిని ఆహ్వానించి కడుపు నిండా భోజనం పెట్టారు. తర్వాత శరీరేచ్ఛలకు వారిని పురికొల్పారు. అంటే ఈ సందర్భం అంతటిని చూస్తే ఒక్క వాక్యములో చెప్తాను వాళ్ళ స్వభావం ఏంటో. ఎవరి స్వభావం? మోయాబీల స్వభావం ఎలాంటిది ఒక్క వాక్యంలో చెప్తాను. ప్రభు అందించిన మాటది. ఎదుటి వారిని లొంగ తీసుకోవడానికి, ఏం చెప్పండి, ఎదుటి మనిషిని లొంగ తీసుకోవడానికి ఎంతకైనా తెగించే రకాలన్నమాట. ఎవరు? మోయాబీలు. అలాంటి స్వభావం గలవారు. ఎవరు? మోయాబీలు అనబడిన జాతి ఇప్పుడు ప్రత్యేకంగా ఉందా లేదా మనం పరిశోధించాల్సిన అవసరం లేదు. కానీ నేడు మన సమాజంలో మాత్రం ఈ స్వభావం గల ప్రజలు మాత్రం గ్యారెంటీగా ఉన్నారు. ఎందుకు దేవుడు లోకంతో స్నేహం చేద్దంటున్నాడు? ఆలోచన చేయాలి. మీకు తెలిసిన సామెత ఒకటి ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తేనంట వీళ్ళు ఆ నీళ్ళు అవుతారంట. మీరు గనక మరి ఇలాంటి స్వభావం గలవాళ్ళతో స్నేహాలు చేశారనుకో, మీరు కూడా అట్టాటాళ్ళు అయ్యే ప్రమాదం ఉంది. అందుకని దేవుడు స్నేహం వద్దంటున్నాడు. ఎవరితో స్నేహం? లోక స్నేహం. దేవునితో ఎందుకు వైరం? ఇప్పుడు ఇశ్రాయేలు మోయాబీలతో స్నేహం చేసినందువల్లేగా దేవునికి వైరమయ్యారు. దేవునికి వైరులై తిప్పలు తెచ్చుకున్నారు కదా, పరిశుద్ధతను విడిచిపెట్టారు కదా, తిండికి కకృతి పడ్డారు కదా, శరీరేచ్ఛలకు కకృతి పడ్డారు కదా. దేవుని పిల్లలారా ఆలోచన చేయండి, మోయాబీల స్వభావం ఎలాంటిది. ఈ 22 నుంచి 25 అధ్యాయాల సంఖ్యాకాండంలో చదివితే ఒక్క వాక్యములో, ఏకవాక్యంలో చెప్పాలంటే, ఎదుటి మనిషిని లొంగ తీసుకోవడానికి, తన స్వార్థ ప్రయోజనం కోసం లొంగ తీసుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళు ఎంతటికైనా తెగిస్తారు. మాటలు చెప్తారో, ఉరులుబడి ఏం చేస్తారో. ప్రసంగి గ్రంథములు ఈ మాట చదువుదామా? 7వ అధ్యాయం 26వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వాక్యం ఒకసారి చదువుదాం. మరణము కంటే ఎక్కువ ఏంటండి, మనకు తెలిసినంత వరకు మరణానికి మించి దుఃఖం కలిగించేది ఏది లేదే. సో ఫార్ ఐ నో అండ్ సో ఫార్ యు నో, వాట్ దిస్. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అదేంటి? అది వలల వంటిదై, ఉరుల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. ఇట్లాంటి మోయాబులు చాలా మంది ఉన్నారు. వాస్తవంగా వన్స్ అపాన్ ఏ టైం, ఒకానొక సమయంలో రూత్ కూడా ఈ జాతే. ఏదది చెప్పండి? వలల వంటిదై, ఉరుల వంటి మనస్సును, మనసు ఎలాంటిదట? ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులు. ఆ చేతుల్లో చిక్కితే విడిపించుకోవడం ఎవ్వడి తరం కాదు, ఎంతటి బలవంతుడి తరం కూడా కాదు. మీరు గమనించండి, ఖడ్గముతో ఎదుర్కొంటే ఖచ్చితంగా ఇశ్రాయేలు మోయాబీలు జయించేవాళ్ళు. కానీ వాళ్ళకి తెలుసు అది వాళ్ళ వల్ల కాదని. అందుకనే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? అదిగో చూడండి, బంధకముల వంటి చేతులు కలిగినటువంటి స్త్రీ. మోయాబీలు ఇటువంటి వారు. సో అలాంటి ప్రజల మధ్య నుండి బయటకు వచ్చింది. ఈ రోజున చాలా మంది
అయ్యా యేసు ప్రభు నమ్ముకోండి, అమ్మా యేసయ్యను నమ్ముకోండి అంటే కొంతమంది అంటారు, అయ్యా మాకు తెలుసాయా యేసు ప్రభు నమ్ముకోవాలని, ఆయన పరిశుద్ధుడని మేము ఎరుగుదాం, కానీ ఇదిగో కొన్ని విషయాలు మేము విడవలేకపోతున్నాం. ఇంకా నేను చెప్తాను, ఆ విధమైన జీవితానికి అలవాటు పడిన వారు అసలు దాన్ని విడిచిపెట్టలేరు. ఇప్పుడు రూతు ఎలాంటి జనాంగములో నుంచి వస్తుందో మీకు అర్థం కావడానికి ఈ వాక్యాలు చూపిస్తున్నాను. ఒక ఈజీ లైఫ్ అని చెప్పండి, ఒక ఈజీ లైఫ్కి అలవాటు పడినటువంటి జీవితాలవి. అలాంటి ప్రజలు వాళ్ళు ఆ ప్రజల మధ్య తన కోసం, తన స్వార్థం కోసం దేవుని పిల్లలు ఎదుటి వారిని లొంగ తీసుకోవడానికి ఎంతటికైనా తెగించేటువంటి జనాంగం అది. ఏ జనాంగము? మోయాబు జనాంగం. కానీ ఇప్పుడు అలాంటి జనాంగములో నుంచి రూతు బయటకు వస్తుంది. ఆ ప్రజలతో స్నేహాన్ని విడిచిపెడుతుంది. ఆ అలవాట్లు, ఆ విధమైనటువంటి జీవన శైలికి తను ఏం చేస్తుంది? స్వస్తి పలుకుతుంది. అంతేకాదు, మనకు అందుబాటులో బైబిల్లో ఉన్నటువంటి మరొక వాక్యాన్ని మనం చూస్తే ఆ మోయాబీలు ఎటువంటి వారో మరొక మాట మనం చూద్దామా? 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుదాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 27వ వాక్యం. అమ్మా, మోయాబు రాజు గురించి అక్కడ మనం చూస్తాం. అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన 26వ వచనం నుంచి చదువునా నాన్న. మోయాబు రాజు, ఏ రాజు అండి? మోయాబు రాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తిదూయి 700 మందిని ఏర్పరుచుకొని ఎదోము రాజునద్దుకు తీసుకొని పోవడానికి యత్నించాడు, గాని అది వారి వలన కాలేదు. అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారం మీద దహన బలిగా అర్పించాడు. చాలండి. అంటే మోయాబీలు ఎలాంటి మనస్తత్వం కలిగిన వారంటే, తమ స్వార్థం కోసం కడుపున పుట్టిన బిడ్డలను కూడా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వారు సేవించే దేవతలకు నరబలులు అర్పించేటువంటి వారు. ఏమండి? ఇతరత్రా బలులు అర్పించడం అంటే ఒక సంగతి, నరబలి అర్పించు వారందరూ మిక్కిలి స్వార్థపరులు, స్వార్థపరులు. అంటే వారి దేన్నైనా బలిస్తారు, ఎవరినైనా బలిస్తారు, కానీ తమను మాత్రం తాము బ్రతకడం కోసం దేన్నైనా బలిస్తారు, ఎవరినైనా బలి చేస్తారు తన క్షేమం కోసం. ఇది స్వార్థం కాదా? స్వార్థానికి ప్రతిరూపం ఎవరు చెప్పండి? మోయాబీలు. కాకపోతే యుద్ధం చేస్తున్నావయ్యా, యుద్ధం అన్న తర్వాత గెలిపోవటములు సహజం అంతేనంటారా? యుద్ధం అన్న తర్వాత గెలిపోవటం సహజం. ఓడిపోతున్నావు, పోనీ కప్పం కట్టు. కాదంట. ఏం చేయాలట? తాను గెలవాల్సిందే. అందుకని తన దేవత అయిన కెమోషునకు, మోయాబీలు కెమోషును పూజిస్తారు. ఆ దేవత వాళ్ళకు నేర్పించిన పాఠం అది. చాలా జాగ్రత్త. ఈ రోజున అక్కడక్కడ కొన్ని మాటలు వినపడుతున్నాయి, ఎంతో భయం వేస్తుంది. ఏంటి, మీ ప్రభువు మీకు నేర్పించింది ఇదేనా అంటున్నారు. దేవుని పిల్లలారా, మనలను బట్టి దేవుని నామానికి అవమానం రాకూడదు. మీ ప్రభువు మీకు నేర్పించింది ఇదేనా అంటున్నారు. ప్రభువు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు, ఆయన త్యాగమునకు మారు పేరు. దేవునికి స్తోత్రం. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన్ను తానే ఆయన ఏం చేసుకున్నాడు? అర్పించుకున్నాడు. కానీ మోయాబీల స్వభావం అది కాదు. మోయాబీలు ఎలాంటి వారు అనంటే, వారు తమ స్వార్థం కోసం దేన్నైనా బలి చేస్తారు. చెప్పండి. ఎవరినైనా అంటే కడుపున పుట్టిన బిడ్డ. స్పష్టంగా ఉంది అక్కడ. తన తరువాత ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని, ఏరా నువ్వు పో, తర్వాత నీ కొడుకు వెళ్తాడు కదా కొని. కానీ ఏం చేస్తాడట? తానే ఏలాలి. తన జ్యేష్ఠ కుమారుణ్ణి ప్రాకారం మీద దహన బలిగా ఏం చేశాడు? అర్పించాడు. ఇలాంటి స్వభావము గలవాడు. ఇందాకేం చెప్పాను? ఎదుటి వారిని లొంగ తీసుకోవడానికి ఎంతకైనా తెగించేటువంటి స్వభావం గల ప్రజలు, స్వార్థ ప్రియులు. ఎంత స్వార్థం!
అంటే తన స్వార్థం కోసం దేన్నైనా ఎవరినైనా బలిచ్చేటువంటి స్వభావం కలిగిన ప్రజలు మోయాబీలు. ఇప్పుడు మీకు అర్థమైందా రూతు ఎలాంటి స్నేహాన్ని విడిచిపెట్టిందో, ఎలాంటి ప్రజల మధ్యలో నుంచి బయటకు వస్తుందో ఆలోచన చేస్తున్నారా? ఆమెలో ఎంత మార్పో మీరు గమనిస్తున్నారా? మరొక మాటను కూడా మీరు చూడాలని కోరుతున్నాను. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 29వ వచనం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. అమ్మా, మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి. ఎవరట? వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గుర్చి, అహంకారమును గుర్చి, పొగరును. ఇన్ని మాటలు అవసరమా అండి? ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మోయాబీలు ఎవరంటున్నాడు? వారు బహు గర్వపోతులు. వారి అతిశయం, గర్వం గురించి, అహంకారం గురించి, పొగరు గురించి మాకు సమాచారము వచ్చాను. 42వ వచనం దగ్గరికి వెళదాం. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయను. సో మోయాబీలు దేనికి మారుపేరు? వాళ్ళు గర్వానికి మారుపేరు. ఇందాక మనం చూచాం మోయాబీలు దేనికి మారుపేరు? పాపమునకు మారుపేరు. మోయాబీలు స్వార్థమునకు మారుపేరు. గర్వమునకు, స్వార్థమునకు, పాప క్రియలకు, శరీర ఇచ్ఛలకు వాళ్ళు మారుపేరు. ఏంటంట మోయాబీల గర్వం అని గనక చూస్తే, ఎస్, వాళ్ళు నివసిస్తున్న దేశమే ఆ గర్వానికి కారణం. ఏంటంటే వాళ్ళ దేశము అటు వ్యవసాయము ఇటు వ్యాపారము రెండిటిలో కూడా బాగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే వాళ్ళు నివసించే లొకేషన్ అట్లాంటిది. కొండలు, లోయలు, అక్కడక్కడ సారవంతమైన మైదానములు కలిగినటువంటి భూమి. ఎవరిది? మోయాబీలది. మంచి మంచి పంటలట. వైన్ ప్రొడక్షన్లో టాప్ అంట. ఎవరు? మోయాబీలు. మరొక వైపు వ్యాపారం. ఇంకా చెప్పాలంటే వారు మృత సముద్రమునకు దగ్గరగా వాళ్ళు నివసిస్తున్నందున సాల్ట్ అండ్ మినరల్స్ అంటే లవణాలు, ఖనిజాలు, వాటి అమ్మకం ద్వారా వ్యాపారం చేస్తూ ఇతర దేశాలతో బహుగా డబ్బు గడిస్తున్నారు. వ్యవసాయానికి వ్యవసాయం ఉంది, చెప్పండి. వ్యాపారానికి వ్యాపారం. వ్యవసాయము ఫుల్, వ్యాపారము ఫుల్. ఇక వాళ్ళ ధైర్యం ఏంటంటే వాళ్ళు నివసిస్తున్న ప్రాంతం కొండలతో నిండినదైనందున అప్పటిలో ఏదైనా యుద్ధాలు వస్తే అన్నీ కూడా భూమి మీద జరిగే యుద్ధాలే కానీ వాయు మార్గాన జరిగే యుద్ధాలు ఏమీ లేనందున ఆ కొండలతో నిండి ఉన్న ఆ దేశంలోనికి ఎవరైనా ప్రజలు రావడం అంత సులువు కానందున మమ్మనెవరూ ఓడించలేరన్న గర్వం. ఏం చెప్పండి? పంటలు పండే భూమి ఉన్నందున గర్వం. సమృద్ధి ఏంటి? ఖనిజ లవణాలు లభించేటువంటి మృత సముద్ర తీర ప్రాంతమైనందున గర్వం. దుర్భేద్యమైనటువంటి భౌగోళికమైన పరిస్థితులు వారి దేశం, వారు నివసించే ప్రాంతంలో ఉన్నందువలన గర్వం. అందుకనే మోయాబీలు ఏంటట? గర్వమునకు మారుపేరు. మరి ఇటువంటి గర్విష్ఠులతో సహవాసాన్ని విడిచిపెట్టింది, స్వార్థపరులతో సహవాసాన్ని విడిచిపెట్టింది. పాపిష్టి కోరికలు కలిగినటువంటి, శరీరేచ్ఛలతో ఉండేటువంటి, ఉరులు ఒగ్గే, వలలు పన్నే మనస్తత్వం కలిగినటువంటి ప్రజల యొక్క స్నేహాన్ని విడిచిపెట్టింది. జీవము గల దేవునితో ఆమె స్నేహానికి అడుగు ముందుకేసింది. హల్లెలూయా. షుడ్ బి వెరీ స్ట్రాంగ్ డెసిషన్. నేను మరలా అంటున్నాను, మోయాబులోనే రూతు జీవితం ఉంటే ఈ లోకరీతిగా సాఫీగా చెప్పాలి హ్యాపీగా జరిగేది. కానీ సాఫీగా హ్యాపీగా జీవితం గడవాలని అనుకోలేదు. కానీ అది తిన్నగా, చక్కగా, దేవుని ఎదుట సరి అయినదిగా, అది పరిశుద్ధంగా ఉండాలని ఆమె కోరుకున్నందున శ్రమైన తన అత్తతో అడుగు ముందుకు వేసింది. హల్లెలూయా. రూతు జీవితములు ఇలాంటి విలువైన పాఠాలు లేఖనములో నుండి మనం నేర్చుకొనగలం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం దేవునితో స్నేహం చేయాలి. హల్లెలూయా. ఎస్, ఈ లోకంలో మనం అందరితో పాటు అన్ని విధాలుగా కనుక మనం ముందుకెళ్తే సాఫీయే హ్యాపీ. మీరు చెప్పండి,
సత్యం మాట్లాడితే జీవితం సాఫీగా సాగుద్దా, అబద్ధం మాట్లాడితే సాఫీగా సాగుద్దా? ఈ లక్ష్మమ్మ గారికి తెలియదు, జీవిత సత్యాలు ఇంకా బాగా బాధపడలేదు. అమ్మో, సత్యం మాట్లాడితే అసలు జీవితం సాఫీగా సాగదమ్మా, సాగదమ్మా. జీవితం సాఫీగా సాగాలంటే ఏం చేయాలి? పూటకొక అబద్ధం మాట్లాడాలి. పూటకొకటి చాలదు. ఏం చెప్పండి? మాట మాటకి అడుగడుగునా ఏం చెప్పండి? అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏమైపోతా ఉంటుంది? జీవితం సాఫీగా, కొంతమంది ఎంత ఈజీగా అబద్ధం ఆడేస్తారో, అది సాఫీగా సాగిపోద్ది, హ్యాపీగా కూడా సాగుతుంది. కానీ రూత్ టుక్ ఎ డెసిషన్. ఆమెకు నిర్ణయం తీసుకుంది, ఆలోచన చేసింది. తన జనాంగము, తన ప్రజలు ఏవి ఆమె ఎరుగని లోకమేమి కాదది. మోయాబీలు తన ప్రజలు, తన స్వజనులు అనబడిన వారందరూ అలాంటి వారే. కానీ వాటన్నిటిలోంచి బయటకు వచ్చింది. బెత్లెహేములో రూతు ఆస్తి ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఆ నూతన అధ్యాయంలో ఒక కూలి మనిషిగా జీవితాన్ని ప్రారంభించింది. ఇంకా చెప్పాలంటే కూలి మనిషిగా కూడా కాదు, యథార్థంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆమెను కూలి కూడా ఎవరు పిలవలా. పరిగ ఏరుకోవడం అంటే కూలి కూడా ఉండదు, ఏదో వాళ్ళ రాలిపోయిన గింజలు ఏరుకునేటువంటి వ్యక్తిగా తన కెరీర్ని స్టార్ట్ చేసింది. ఏం చెప్పండి? ఆ నూతన మలుపు, నూతన అధ్యాయం ఆరంభం గొప్పగా ఏమీ ప్రారంభం అవలా. ఎలా ప్రారంభమైంది చెప్పండి? బెత్లెహేములో ప్రభువుతో స్నేహానికి అడుగు వేసి, జీవము గల దేవునితో స్నేహానికి అడుగు వేసిన ఆమె జీవిత ఆరంభం బహు కొద్దిగానే ఉంది. అది ఎక్కడ ముగియునో తెలియదు, ఏ పూట ఏమగునో తెలియదు. ఒక పరిగ ఏరుకునే వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించింది. అయితే ఆమెను దేవుడు భూమికి యజమానురాలిగా చేయడమే కాదు, భూమి గల భూస్వామి అయినటువంటి బోయజునకు భారీగా చేయడం మాత్రమే కాదండి. మనం ఆలోచన చేస్తే ఈ సర్వ మానవాళికి రక్షకుణ్ణి అందించినటువంటి వంశములో ఆమెకు పేరు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏనాడు కలలు కనలేదు రూతు. నేను మరలా చెప్తున్నాను కదా, ఏదో ఆశించి స్నేహం చేయలేదు. కొన్ని చెప్పిందా ఈ కబుర్లన్నీ? నయోమి ముందే చెప్పిందా? ఒకవేళ నేను అనుకుంటాను, నయోమి కనుక ముందే చెప్పుంటే వార్పా కూడా వచ్చేదే. వార్పా రూత్ ఏంటి, ఇంకా నలుగురు కూడా వచ్చేవాళ్ళే. దేనిని నిజమైన స్నేహం దేనిని ఆశించదు, అది దేనినైనా త్యాగం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజమైన స్నేహం అది శ్రమ పెట్టదు, అదేమవుతుంది? శ్రమ పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజమైన స్నేహం అది శరీర సంబంధమైనది కాదు, అది భౌతిక సంబంధమైనది కాదు. అందుచేత భౌతిక స్థితిగతులు ఏవి కూడా ఆ స్నేహాన్ని ప్రభావితం చేయజాలవు. దేవునితో నీ స్నేహం ఎందాక? దేవునితో నీ స్నేహం ఎంతవరకు? దేవునితో నీ స్నేహం ఎందును బట్టి? అడిగిన వాటినెల్లను అభ్యంతరపరచక అనుగ్రహిస్తున్నంత కాలం స్నేహం చేస్తావా? ఏనాడైతే ఆయన అభ్యంతరం తెలుపుతాడో ఆనాడే దేవునితో స్నేహానికి ముగింపు పలుకుతావా? ఈ ప్రశ్నలను ప్రభు మన ముందు ఉంచారు, వాటికి జవాబు మనం చెప్పాలి. ఆమేన్. ఏ మనుషునికో కాదు, ప్రభువుకు చెప్పాలి. రూతు కోరుకున్నట్టుగా ఆమె పేరే స్నేహం. రూతు పేరేంటి చెప్పండి? ఆమె పేరే స్నేహం. అందాక ఎవరితో, ఆమె బాల్యం గురించి మనకు తెలియదు, ఆమె పుట్టింటి గురించి మనకు తెలియదు. బట్ ద మోమెంట్ షీ టుక్ ఎ డెసిషన్, ఆ మాట ఉంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవు ఎక్కడ మృతి పొందుతావు నేను అక్కడే, వెనుదిరిగేది లేదు. ఎలా ఉంది ఆమె తీర్మానం అంటే? యేసుప్రభు అంటారు కదా, నాగటి మీద చేయి పెట్టి వెనుతటకు చూచిన వాడు నా రాజ్యము నాకు పాత్రుడు కాడు. ముందుకే సాగింది. దేవునికి స్తోత్రం. నే సాగేద యేసు నీతో నా జీవిత కాలమంతా,
యేసుతో నడిచేదం, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, హనోకు వలె సాగేదా, రూతు వలె సాగేదా. ఏంటి పాస్టర్ గారు, మీకు పాట రాసినట్టుగా పాట రాదా? వచ్చు. ఏ రూతు మాత్రం నడవలేదు అలాగా? నేను కూడా నడుపుతానంటే మంచిది కదా. దేవునికి స్తోత్రం. నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదం, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, హనోకు వలె సాగేదా, రూతు వలె సాగేదా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. రూతు గనక అందుబాటులో ఉంటే నేను అనుకుంటాను మీరు ఖచ్చితంగా రూతుని మాట అడిగేవారు. అమ్మాయి, ఎన్ని రోజులకు ఒకసారి పుట్టింటికి వెళ్ళొచ్చా, సంవత్సరానికి ఒకసారి ఏమైనా వెళ్ళొచ్చావా అంటే రూత్ ఆన్సర్ ఏంటి తెలుసా? నేను ఇటు పొలిమేర దాటాక ఐ నెవర్ టర్న్ బ్యాక్ టు మై హోమ్ టౌన్. నేను ఎన్నడూ మరలా నా జన్మస్థలానికి నేను తిరిగి వెళ్ళలేదు. అంటే పాస్టర్ గారు మీ ఉద్దేశం స్త్రీ వ్యతిరేకి. పాస్టర్ గారు ఎవరు చెప్పండి ఇప్పుడు? స్త్రీ వ్యతిరేకి. ఆడపిల్లల బాధలు మీకేం తెలుసు, మగ పుటక పుట్టిన మీకు అన్నట్లుగా మీరంతా కొరకొర చూడాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయం ఇది. పుట్టింటికి వెళ్ళడం తప్పని కాదు. ఇక్కడ నేను మాట్లాడుతున్న పుట్టిల్లు మీ అమ్మ నాన్నలు దాని గురించి కాదు, లోకం. ఏం చెప్పండి? ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభుతో నడక ప్రారంభించాక ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళి వచ్చారు? ఇప్పటికీ ఎంత తరచుగా లోకంతో కలిసి వస్తున్నారు చెప్పరేంటి? ఎంత తరచుగా లోకంతో కలిసి వస్తున్నారు? కాలేజీలో పిల్లల్ని హాస్టల్లో ఇప్పుడు తరచుగా ఇంటికి ఎందుకు పంపించారో తెలుసా? గాలి మళ్ళుతూ ఉంటుంది, అక్కడ నిలబడదు బుర్ర, అందుకని వాళ్ళు తొందరగా పంపారు. అలాగే మన జీవితాల్లో మనము లోకమును మరవాలి, లోక స్నేహమును మనం విడవాలి. అందుకే పౌలు తన పత్రికల్లో ఘోషించే మాట ఏంటంటే, ప్రాచీన స్వభావాన్ని మీరు విడిచిపెట్టండి. హౌ ఆఫెన్ టర్న్ బ్యాక్ టు ద వరల్డ్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్. నువ్వు ఎంత తరచుగా నువ్వు లోకము తట్టు తిరిగి మరలా స్నేహం చేస్తున్నావు? రూత్ అయితే చెప్తుంది, నేను ఇటంటూ అడుగు పెట్టాక మరలా ఎప్పుడు నేను తిరిగి చూసుకోలేదు. అందుకే దేవుడు రూతును అంతగా దీవించాడు. హల్లెలూయా. ఏదో ఆశించి రాలేదు, ఆశించి దొరకపోవడంతో ట్రుమని వెనక్కి తిరగలేదు. వచ్చిందేదో వచ్చింది, అడిగేసిందేదో అడిగేసింది. తన ప్రాణం పోయే వరకు ఆ ప్రభువునే, ఆ జీవము గల దేవునే సేవించింది. ఆమెకు ఉత్తమోత్తమైనటువంటిది. ఎంత ఆశ్చర్యమో చూడండి దేవుని పిల్లలారా. రూతు ఒక పరిగ ఏరుకునే వ్యక్తిగా తన కెరీర్ బెత్లెహేంలో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత బెత్లెహేములో ఒక భూస్వామి భార్య అయింది. ఆ తర్వాత సర్వలోకానికి రక్షణను అందించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చిన అదిగో ఆ వంశావళిలో ఆమెకంటూ ఒక స్థానము దక్కించుకుంది. ఈ లోకానికి రక్షకుడు అందించబడిన వంశములో చోటును ఆమె దక్కించుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక మనందరం కూడా రూతు వలె మనము దేవునితో స్నేహము చేయుదము గాక. హల్లెలూయా. దేవునితో మన స్నేహము నిజమైనదిగా ఉండును గాక, అది స్వచ్ఛమైనదిగా ఉండును గాక. మనం ఇక ఎన్నటన్నిటికీ రూతు ఎలాగున వచ్చి మరలా మోయాబు వైపు మళ్ళలేదో, మనము కూడా ప్రభువుని వెంబడిస్తున్న ఈ క్రమములో
మరలా వెనుతట్టు తిరగకుందుము గాక. అట్టి కృపచేత ప్రభు మనను బలపరుచును గాక. ఆమె తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రమయ్యా. అయా, నీ పరిశుద్ధ లేఖనములో నుంచి రూతును మా ముందుకు తీసుకొని వచ్చి మాకు అందించిన మీ ఉపదేశం కొరకు మీకు స్తోత్రమేసయ్యా. తను పేరునకు అర్థమే స్నేహం. అయితే ఆ స్నేహం ఈ లోకంతో కాదు, కానీ ఆమె మీతో చేసింది ప్రభువా. ఎలాంటి వారితో స్నేహాన్ని విడిచిపెట్టిందో మాకు స్పష్టంగా అర్థమయ్యేలాగా లేఖనములో నుంచి ప్రభువా మాకు ఎత్తి చూపించారు. గర్విష్ఠులతో స్నేహాన్ని విడిచిపెట్టింది. ఎదుటి వారిని లొంగ తీసుకోవడానికి ఎంతకైనా తెగించే వారితో స్నేహాన్ని విడిచిపెట్టింది. ప్రభువా, తన స్వార్థం కోసం దేన్నైనా ఎవరినైనా బలిచ్చేటువంటి భయంకరమైన స్వార్థపరులు, నిలువెత్తు స్వార్థపరులైనటువంటి వారి స్నేహాన్ని ఆమె విడిచిపెట్టేది. ప్రభువా, దేన్ని ఆశించలేదు, ఏమీ కోరుకోలేదు. తండ్రి, ఒక్కటే జీవితం సాఫీగా హ్యాపీగా జరగాలి, జరిగిపోవాలి అని కోరుకోలేదు. కానీ నేను తిన్నని మార్గములో నడవాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి, నా శేష జీవితం ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ ఆ కాలం అంతా కూడా నేను పవిత్రంగా బ్రతకాలని తీర్మానం చేసుకుని పాపభూయిష్టమైన శరీరేచ్ఛలతో నిలువెత్తు నింపబడిన తన స్వజనాంగము నుండి అడుగు బయటకు వేసి అపవిత్రతకు స్వస్తి పలికి పవిత్రంగా బ్రతకడానికి తీర్మానం చేసుకుంది. ప్రభువా, కష్టతరమే అయినను జీవితంలో ప్రభువా ఒక దృఢమైన తీర్మానంతో అడుగు ముందుకు వేసినప్పుడు ఒక పరిగె ఏరుకునే వ్యక్తిగా ఆ బెత్లెహేములో బ్రతుకు ప్రారంభమయ్యింది. కానీ మీ అనుగ్రహము, మీ కటాక్షము చూపించారు, యజమానురాలను చేశారు. అందును బట్టి ఆనందించినట్టుగా గర్వించినట్టుగా లేఖనముల మేము చూడం. తాను ఎప్పటి ఎట్లు నయోమి విషయములో దయగానే ఉన్నది. తాను మీకు ఇష్టురాలుగా జీవించింది. అందుచేత మోయాబీయురాలే అయినప్పటికీ, అయా రక్షక, ఈ లోకమునకు మీరు దిగి వచ్చినటువంటి ఆ వంశావళిలో ఆమె చోటు దక్కించుకోగలిగింది. ఎంత గొప్ప భాగ్యము ప్రభువా. ఈ రోజున నీ పిల్లలముగా మేము లోకముతో స్నేహాన్ని విడిచిపెట్టి, వెనుతట్టు చూడక ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మీతో నిజమైన, స్వచ్ఛమైన, యథార్థమైన స్నేహము చేసినప్పుడు మాకు పరలోకములో చోటిస్తావు కదా, నిత్య రాజ్యములో, నిత్య జీవములో మాకు పాలు పంపులు ఇస్తావు కదా నాయన. కనుక ప్రభువా, రూతు తీసుకున్న తీర్మానం మా తీర్మానంగా ఉండాలని, రూతు బ్రతికినట్లుగా బ్రతకాలని ఆశపడుతున్నాం. దేవా, ఆశ అయితే ఉంది, అందుకోలేకున్నానంటూ రోధించడమే కాదు ప్రభువా, నిశ్చయముగా ఈ రోజున నీ పిల్లలమైన మేము ఏది ఏమైనను నీ పాదములు విడవక ప్రభువా, నీ అడుగు జాడలను విడవక నిన్నే వెంబడించు కృప మాకు దయచేయండి అయ్యా. మా స్నేహము స్వచ్ఛమైనదని, అది నిజమైనది, యథార్థమైనదని ప్రభువా మనుషులెవరో నిరూపణ చేయడం కాదు, అది నీవే సాక్ష్యం ఇచ్చేటట్టుగా ఉండటకే సహాయం చేయి. అట్టి కృపలో మమ్మల్ని నిలిపి నడిపించుమని, వినిన వాక్యం నా మా జీవితాల్లో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాం మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్.